హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మార్నింగ్ లేవగానే బయటకు వచ్చి చూస్తే ఈ గొర్రెలు అయితే కనిపించాయి. చూడ్డానికి బాగుంది కదా అని ఈ క్లిప్ని అయితే యాడ్ చేశాను. మీకు నచ్చింది కదా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మా మార్నింగ్ అయితే టీతో స్టార్ట్ చేసాం. టీ తాగుతూ లంచ్కి ఏ కర్రీ ప్రిపేర్ చేయాలా అని ఆలోచించుకున్నా. ప్రజెంట్ అయితే ఇంట్లో ఏమీ లేవు కూరగాయలు, ఎగ్స్ ఒక్కటే ఉన్నాయి. అందుకే ఆమ్లెట్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ముందైతే పిల్లలకి టిఫిన్లోకి దోశలు అయితే వేసి ఇచ్చేసాము విత్ టమాటా చట్నీ. ప్రీవియస్ వీడియోలో చూపించాం కదండి దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో. అదైతే చాలా క్రిస్పీగా వచ్చాయి దోశలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా పిల్లలకి బొంబాయి చట్నీ అలాగే టమాటా చట్నీ అన్న చాలా ఇష్టం. ఓన్లీ అవి చేస్తేనే తింటారు, ఇంకేం చట్నీ చేసినా అంత ఇష్టంగా తినరు. తనైతే మా ధనుష్ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకా పిల్లలకి టిఫిన్ అయిపోయిన తర్వాత మేమైతే కూర స్టార్ట్ చేసాం. ఆమ్లెట్ కర్రీ ఎప్పట్లా ఆమ్లెట్ వేసి ముక్కలుగా కోసే కన్నా ఇలా గుంత పొంగనాలు ప్యాన్లో వేసి ఇస్తే పిల్లలకి చూడడానికి బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారు కదా అని ఇలా ట్రై చేసాం. కూర అయితే బాగా వచ్చింది. అక్క కూర ప్రిపేర్ చేస్తుండగా నేనైతే బయట వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. వర్క్ కంప్లీట్ అయ్యాక తాటికాయలు వేద్దామని అయితే అనుకున్నాం. మా ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు నుంచి ఫ్రెష్గా పడ్డాయి 2 కాయలు, చాలా బాగున్నాయి, మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ టైంలో అయితే చాలా ఎక్కువగా తినేవాళ్ళం. తాటి గారెలు, తాటి ఇడ్లీలు, తాటి రొట్టెలు ఈ సీజన్లో 3 టైమ్స్ అన్నా వేసుకొని తినేవాళ్ళం. ఇవి చేయాలంటే చాలా పేషెన్స్ అయితే ఉండాలి, కొంచెం కష్టం కూడా. సండే కదండి, పిల్లలంతా ఇంటి దగ్గరే ఉన్నారు, ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. ఈ తాటిగారెల కోసం ముందు తాటికాయల్ని కొంచెం పగలగొట్టుకొని నీళ్ళు చల్లి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని వాటిని సపరేట్ చేసి గుజ్జునైతే తీయాలి. ఆ గుజ్జుని తీసుకుని ఒక పల్చటి క్లాత్లో వేసుకొని బాగా పిండాలి. ఇలా చేసినట్లయితే గులో ఉన్న పీచ్ అంతా కూడా సపరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని అయితే కంపల్సరీ చేయాలి, ఎందుకంటే గారెలు తినేటప్పుడు పీచు అడ్డు రాకుండా గారెలు మెత్తగా వస్తాయి కాబట్టి. ఇలా తీసుకున్న గుజ్జుని ఒక గిన్నెలో వేసుకుని తగినంత బొంబాయి రవ్వ, టేస్ట్కి సరిపడా బెల్లం, అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం కూడా ఎక్కువేం పట్టదండి, తాటిపండు కూడా చాలా తీయగా ఉంటుంది కాబట్టి టేస్ట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, బ్యాటర్ అస్సలు లూజ్ అవ్వకూడదు, చుట్టిలా ఉండాలి, ఉండకట్టేలా ఉండాలి. అలా అయితేనే గారెలు బాగా వస్తాయి, లేకపోతే విడిపోతాయి. ఇప్పుడు కలిపిన గుజ్జులో కొంచెం ఆయిల్, అలాగే మీరు గారెలు వేస్తున్న కవర్ మీద కొంచెం ఆయిల్ పూసుకుంటూ గారెలు వేసినట్లయితే గారెలు చక్కగా వస్తాయి. మర్చిపోకండి, ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాకే వేయండి, అప్పుడే గారెలు బాగుంటాయి. ఇవి వేస్తుండగానే లంచ్ టైం అయితే అయిపోయింది. ఒక పక్క అక్క గారెలు వేస్తూ ఉంది, నేను ధనుష్కి మావికి అయితే భోజనం పెట్టేశాను. గారెలు అయితే ఇన్ని వచ్చాయి చూడ. గారెలు అయితే వేడిగా తినద్దండి, చేదు వస్తాయి, చల్లారాకు తింటేనే బాగుంటాయి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.